హాయ్ అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఒక ఎండు రొయ్యల గుడ్డు కూర అండి. మరి నేను ఈ ఎండు రొయ్యల గుడ్డు కూరని నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్ళైతే చూద్దాం పదండి. ఈరోజు నేను ఒక మంచి కర్రీ తయారు చేస్తున్నానండి. అదేమంటే రొయ్యల గుడ్డు కూర అండి. మరి నేను రొయ్యల గుడ్డు కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒక పావు కేజీ కన్నా తక్కువనే ఉంటాయండి. రొయ్యలు తీసుకున్నాను, కోడిగుడ్లు, టమాటాలు, కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం పేస్టు, పోపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఆయిల్ అండి. మరి ఈ కోడిగుడ్డు రొయ్యల గుడ్డు కూరకు నేనైతే ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేనైతే ఇవి కడిగి పెడతానండి. శుభ్రంగా టమాటాలు కడిగి ఇవి ఉడకబెట్టి పెడతాను. ఇవి తుంచి వేయించి పెడతానండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. సింపుల్గా మసాలాలు ఎక్కువ లేకుండా తయారు చేస్తున్నాను. మరి చూద్దామండి. ఇవి గుడ్లు ఉడికించి ఘాట్లు పెట్టి పెట్టానండి. ఇట్లా ఒక 4 ఘాట్లు పెట్టి పెట్టాను అన్ని దాళ్ళకు. మరి ఇవి తోకలన్నీ తీసేసి పెట్టానండి. ఇవి ఫ్రై చేస్తాను. టమాటాలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టానండి. మరి ఇప్పుడు స్టవ్ అయితే వెలిగిస్తాను. నేను ముందు కడకాలండి 2-3 సార్లు, బాగా 4-5 సార్లు కడిగితే రొయ్యలు బాగుంటాయి. నేను శుభ్రంగా రొయ్యలు కడిగి పెడతాను. ఇప్పుడు ఒక 4 సార్లు కడుగుతానండి. స్టవ్ అయితే వెలిగించానండి, సిమ్లో పెట్టాను. ఇప్పుడు కడుక్కున్నాం కదండి, 4 సార్లు బాగా శుభ్రంగా అయితే కడిగాను దీనిలను. ఇప్పుడైతే ఫ్రై చేస్తాను. కొద్దిగా అయితే ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ అయితే హీట్ అయింది. నేను ఫ్రై చేస్తాను. ఇవి ఇట్లా ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి కర్రీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది కూర. నీసు వాసన కూడా అనేది ఉండదు ఈ విధంగా ఫ్రై చేస్తే కదా. చాలా మంది నీసు వాసన వస్తుందని తిన్నారు కదా. ఈ విధంగా చేస్తే ఫ్రై చేసి పెడితే చాలా బాగుంటుంది. వాసన ఉండదు, ఏముండదండి. చాలా బాగుంటుంది కర్రీ. ఇవి కడిగినాం కదా, కొద్దిగా వాటర్ వచ్చింది, వేయించితే పోతుంది అది కూడా, వాటర్ కూడా. ఇవైతే బాగా ఫ్రై అయినాయండి, తీస్తున్నాను నేను. బాగా ఫ్రై అయినాయండి, బాగా ఆయిల్లో బాగా ఫ్రై అయినాయి. కొద్దిగా అయితే ఆయిల్ ఉంది కదా, మరి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మనం ఉడికిచ్చి పెట్టినాం కదా, ఉడికిచ్చి ఘాట్లు పెట్టి పెట్టానండి. ఆ గుడ్లు అయితే వేస్తున్నాను. ఇప్పుడు చిన్న మంట మీద ఫ్రై చేయాలండి వీటిని. కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను. కొద్దిగా అయితే సాల్ట్ వేస్తున్నాను. చిన్న మంట మీద ఫ్రై చేయాలండి వీటిని. పెద్దగా మంట పెడితే మాడి కారము అవి మాడతాయండి. ఇప్పుడు కొద్దిగా కారం వేస్తాను. కొద్దిగా కారం వేస్తున్నాను. ఒక 2-3 నిమిషాలు బాగా ఇట్లా ఫ్రై చేస్తే ఉప్పు, కారము అವೆಲ್ಲ బాగా పడతాయండి గుడ్డుకు. చప్పగా లేకుండా ఉంటుంది అన్నమాట తినేటప్పుడు.
ఈ విధంగా వేయించితే చాలా బాగుంటుంది కర్రీ. గుడ్లు అయితే ఫ్రై అయినాయి, తీస్తున్నాను నేను. ఎక్కువ ఫ్రై అయితే రబ్బర్లకు ఉంటాయండి. ఈ విధంగా ఫ్రై అయితే చాలు ఆయిల్లో. ఆయిల్ అయితే ఉంది కదా, నేను ఇందులోనే పోపు దినుసులు వేస్తున్నాను. ఎండుమిర్చి, పోపు దినుసులు అండి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. పోపు అయితే బాగా ఎర్రగా అయిందండి. కరివేపాకు కూడా బాగా చిట్పట్లాడుతుంది. నేను ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ వేసేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసానండి. ఇంకా ఇప్పుడు ఒకసారి అంతా కలుపుతాము. కొద్దిగా అయితే పసుపు వేస్తాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు కర్రీకి సరిపోయినట్లు వేసానండి నేను. మళ్ళీ చూసుకొని మళ్ళీ తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలండి. టమాటా ముక్కలు బాగా మగ్గాల. నేను మూత పెడతాను. ఉప్పు, పసుపు వేసినాం కదా, బాగా తొందరగా మగ్గుతాయండి టమాటాలు. పసుపు వేసినందుకు, ఉప్పు వేసినందుకు నేను మూత పెడతాను. టమాటాలు అయితే బాగా, టమాటాలో నుంచి నీరు వచ్చి బాగా ఉడుకుతుందండి. నేను కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్టు. నేనైతే మసాలాలు అయితే ఎక్కువ వేయడం లేదండి. నేను ఎక్కువ కూడా మసాలాలు వేయం. మేము మసాలాలు లేకుండా చేస్తున్నానండి. మీరు మసాలాలు వేసుకోవాలంటే వేసుకొని చేసుకోవచ్చండి మీరు. నేనైతే వేయడం లేదు. అల్లం పేస్ట్, ధనియాల పొడినండి ఒకటి వేసేది. మూత పెడతాను. ఈ అల్లం పేస్ట్ కూడా బాగా ఉడుకుతుంది. అందులో నుంచి నీరు వచ్చి బాగా మెత్తగా గుజ్జుగా అయిన తర్వాత చూద్దామండి. మూత పెడతాను. ఇప్పుడు మధ్యలో కలుపుతూ ఉంటాను. మరి ఈ ఎసురు అంతా బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఉడికిస్తాను. మూత అయితే తీసుకున్నాను. టమాటా ముక్కలు అయితే బాగా మగ్గినాయండి. నేను కారం వేస్తున్నాను. కారం అయితే వేస్తున్నాను. ఒక 2 గంటలు వేసానండి కారము. 2 స్పూన్లు వేసాను. ఇది కొంచెం బాగా ఒకసారి ఇట్లా కలపాలా. ఇంకా కొద్దిగా అయితే కారం వేస్తానండి. 1 స్పూన్ అయితే వేస్తాను. ఒక స్పూన్ వేస్తున్నానండి. కొంచెం తక్కువైంది.
ఫ్రై చేసి పెట్టినాం కదా రొయ్యలు, ఆ రొయ్యలు వేస్తున్నాను ఇప్పుడు. రొయ్యలు అయితే వేస్తున్నాను. రొయ్యలు కూడా కొద్దిగా ఉడకాలి కదా. కొద్దిగా వాటర్ వేస్తాను. కొద్దిగా అయితే వాటర్ వేస్తున్నానండి. ఒక గ్లాస్ అయితే వేసాను. వాటర్ వేసి కారం వేసినాం కదా, మూత పెడతాను ఒక 5 నిమిషాలండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మూత పెట్టి పెడతాను. ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసుకుంటే సరిపోతుందండి. బాగా అయితే ఉడికిందండి. ఆయిల్ కూడా బాగా పైకి వచ్చింది. మరి మనము అవి ఫ్రై చేసి పెట్టినాం కదా గుడ్లు, కోడిగుడ్లు, అవి అయితే వేస్తున్నాను. ఒక 2 నిమిషాలండి. ఈ గుడ్లు కూడా బాగా ఆయిల్, ఉప్పు, కారం వల్ల బాగా పట్టుకుంటాయి దీనివల్ల. ఒక 5 నిమిషాలు మూత పెడతాను. చిన్న మంట మీద అండి. 5 నిమిషాలతో ఉడికిస్తాను. కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. ఒక సగం స్పూన్ అండి ధనియాల పొడి వేసాను. అలాగే కొద్దిగా కొత్తిమీర వేస్తానండి. అయిపోయింది మన ఎండు రొయ్యల కోడిగుడ్డు కూర అయిపోయిందండి. ధనియాల పొడి వేసినాం కదా, ఒక 2 నిమిషాలండి. ఈ లోపల నేను ఇవి కొత్తిమీర వేస్తానండి. కొత్తిమీర అయితే చల్లుతున్నాను. ఒక్కసారి కలుపుతానండి అంతా. ఉప్పు అయితే కొద్దిగా సప్పగుంటే వేసానండి నేను. ఉప్పు సప్పగుంటే వేసాను. చాలా బాగుందండి కర్రీ. నిజంగా అండి చాలా బాగుందండి కర్రీ. మసాలాలు అయితే ఎక్కువ లేదు కాబట్టి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఈజీగా చేసుకోవచ్చండి మసాలాలు లేకుండా. మసాలాలు ఎక్కువ వేసుకుంటే కూడా అంత రొయ్యల టేస్ట్ అనేది రాదండి. నేనైతే న్యాచురల్గా చేశానండి మసాలాలు ఎక్కువ లేకుండా. నేనైతే మూత పెడుతున్నాను ఇప్పుడు. ఒక 2 నిమిషాలండి. 2 నిమిషాలు మూత అయితే తీస్తున్నానండి. 2 నిమిషాలు అయితే అయ్యింది. వావ్, సూపర్గా ఉందండి కర్రీ. జ్యూసీగా నిజంగా అండి చాలా బాగుంది. ఒక రేంజ్లో ఉందండి ఈ రొయ్యల కూర. ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయండి. నిజంగా చాలా బాగుందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.